శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఇవాళ మనం ఒక అద్భుతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారుల కుటుంబం గురించి చెప్పుకోబోతున్నాం. ఆ కుటుంబంలో తండ్రి, తల్లి, కుమార్తె, కుమారుడు బ్యాడ్మింటన్ క్రీడకే అంకితమయ్యారు. భారత క్రీడారంగంలో ఒక అరుదైన వారసత్వాన్ని సృష్టించారు. ఆయన భారత బ్యాడ్మింటన్ రూపురేఖలను మార్చిన అద్భుత ఆటగాడిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించి కోచ్గా దేశానికి ఒలింపిక్ పతకాలను అందించిన ఘనత ఆయనది. ఆయన అర్ధంగి కూడా తక్కువేమీ కాదు. ఆమె దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న తొలి మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణులలో ఒకరు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో 8 సార్లు ఛాంపియన్గా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వారి వారసురాలు ఆ ఇద్దరు దిగ్గజాల ప్రతిభను పుణికిపుచ్చుకుంది. నేటి తరం డబుల్స్ విభాగంలో దేశానికి ఆశాకిరణంగా మారి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ టోర్నీలలో పతకాలు సాధిస్తూ వారి క్రీడా వారసత్వాన్ని గర్వంగా ముందుకు తీసుకువెళ్తోంది. ఇక వారసుడు శిక్షణ పొందుతున్నాడు. తల్లి, తండ్రి, అక్కల స్ఫూర్తితో అతగాడు కూడా సంచలన విజయాలు సాధించేందుకు సమాయత్తమవుతున్నాడు. ఆ అద్భుత కుటుంబం ఎవరిదో కాదు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఈ క్రీడాకారుడు మన కమ్మవారు కావడం మనకు గర్వకారణమే. ఆ కుటుంబం గురించి వివరంగా తెలుసుకుందాం. గోపీచంద్ 1973 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా నాగండ్ల గ్రామంలో జన్మించారు. ఆయన ప్రాథమికంగా ప్రకాశం జిల్లాకు చెందినవారైనప్పటికీ ఆయన కుటుంబం తర్వాత హైదరాబాద్లో స్థిరపడింది. గోపీచంద్ తండ్రి పుల్లెల సుభాష్ చంద్రబోస్. ఈయన బ్యాంకులో పనిచేశారు. తల్లి పుల్లెల సుబ్బరావమ్మ. గోపీచంద్ క్రీడా కెరీర్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆయన అన్నయ్య పుల్లెల రాజశేఖర్ ప్రోత్సాహంతోనే గోపీచంద్ బ్యాడ్మింటన్ వైపు మళ్లారు. హైదరాబాద్లోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశారు గోపీచంద్. తర్వాత హైదరాబాద్లోని ఏవీ కాలేజ్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పట్టభద్రులయ్యారు. చదువుకునే రోజుల్లోనే ఆయన ఇండియన్ కంబైన్డ్ యూనివర్సిటీస్ బ్యాడ్మింటన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. గోపీచంద్ బ్యాడ్మింటన్ ప్రస్థానం 10 ఏళ్ల వయసులోనే ప్రారంభమైంది. తొలుత క్రికెట్ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ తర్వాత బ్యాడ్మింటన్ ఆటపై ఆయన దృష్టి పెట్టారు. తొలుత ఎస్ఎం ఆరిఫ్ వద్ద, ఆ తర్వాత ప్రకాష్ పదుకొనే అకాడమీలో, బెంగళూరులోని సాయి కేంద్రంలో గంగూలీ ప్రసాద్ వద్ద శిక్షణ పొందారు. 1996 నుండి 2000 వరకు వరుసగా 5 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. 2001లో ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. ప్రకాష్ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా నిలిచారు. రిటైర్మెంట్ తర్వాత 2008లో గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి సైనా నెహ్వాల్, పివి సింధు వంటి మేటి క్రీడాకారులను తయారు చేశారు. క్రీడా రంగంలో ఆయన సాధించిన విజయాలకు ప్రభుత్వం ఆయనను వివిధ పురస్కారాలతో సత్కరించింది. గోపీచంద్ అర్జున్ అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్రత్న, పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు, పద్మభూషణ్ వంటి అవార్డులను అందుకున్నారు. ఇక గోపీచంద్ వైవాహిక జీవితం విషయానికొస్తే 2002 జూన్ 5న తోటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివివి లక్ష్మిని వివాహం చేసుకున్నారు. పివివి లక్ష్మి కూడా 8 సార్లు జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్గా నిలిచారు. 1996 అట్లాంటా ఒలింపిక్స్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన మొదటి మహిళా ఒలింపియన్లలో ఒకరు. గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. గాయత్రి గోపీచంద్ ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణిస్తున్నారు. కుమారుడు సాయి విష్ణు పుల్లెల కూడా బ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతున్నారు. గాయత్రి గోపీచంద్ ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒక వెలుగుతున్న క్రీడాకారిణి. ఆమె 2003 మార్చి 4న హైదరాబాద్లో జన్మించారు. తొలుత కేవలం వినోదం కోసం ఆడినప్పటికీ క్రమంగా క్రీడపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అండర్ 17 విభాగంలో జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంకును పొందారు. గాయత్రి తన క్రీడా భాగస్వామి ట్రీసా జాలీతో కలిసి మహిళల డబుల్స్లో విశేష విజయాలు సాధిస్తున్నారు. తండ్రి గోపీచంద్ ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచిన 21 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో సెమీఫైనల్ చేరిన మొదటి భారతీయ మహిళల డబుల్స్ జంటగా చరిత్ర సృష్టించారు. 2022లో బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో మహిళల డబుల్స్లో కాంస్య పథకం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రజత పథకం గెలుచుకున్నారు. దక్షిణాసియా క్రీడలు 2019లో మహిళల జట్టు విభాగంలో స్వర్ణం, సింగిల్స్ విభాగంలో రజత పథకం సాధించారు. 2022లో ఒడిషా ఓపెన్ విజేతగా సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్,
ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ విజేతగా నిలిచారు. 2025 జనవరిలో వీరి ప్రపంచ ర్యాంకింగ్స్లో 9వ స్థానానికి చేరుకున్నారు. మహిళల డబుల్స్ విభాగంలో భారతీయ జంట సాధించిన అత్యుత్తమ ర్యాంక్ ఇదే. ఫిబ్రవరి 2026 నాటికి వీరు ప్రపంచ ర్యాంకింగ్స్లో 21వ స్థానంలో కొనసాగుతున్నారు. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.